మనిషిని నువ్వు పట్టుకోగలవా? ఒక చిన్న బిడ్డని ఆ తల్లి పట్టుకోగలుగుతుందా? ఒళ్ళో ఉంటాడా? చెప్పిన మాట వింటాడా? వాడు ఎప్పుడెప్పుడా కింద దించుతారా, పరిగెత్తుదామా అని చూస్తాడు. ఎక్కడికి వెళ్తాడో తెలియదు. పట్టుకోలేకపోతే తల్లి పట్టుకోలేనంత కష్టంగా వాడు ఆ కష్టపెడతాడు ఆ యొక్క చిన్న బిడ్డ. కానీ యేసుప్రభు అంటున్నాడు ఏంటంటే, చేపల్ని కాదు మనుషులను పట్టే జాగ్రత్తగా చేస్తాను నేను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అతను యేసుప్రభు మాటిన్నాడు, అతనితో పాటు ఉన్న ఇద్దరు కూడా యేసుప్రభు మాటిన్నారు. యేసయ్య అంటాడు, మీరు నన్ను వెంబడించండి, నాతో పాటు వచ్చేసేయండి. వెంటనే యేసుప్రభు మాట విని వాళ్ళు యేసుప్రభు వెంటనే బయలుదేరారు. యేసుప్రభుని వెంబడించడం ప్రారంభించారు. వారు గొప్ప దైవజనులు అవుతారని యాకోబు, యోహాను అనుకోలేదు, సీమోను పేతురు కూడా అనుకోలేదు. ఎప్పుడైతే యేసుప్రభు మాట విని వచ్చారో వారి లైఫ్ టర్న్ అయిపోయింది. గొప్ప సేవకులుగా మారిపోయారు. వారి పేరు చరిత్రలో నిలిచిపోయే విధంగా యేసుప్రభు వారిని ఏర్పాటు చేశాడు. నా ప్రియమైన సహోదరులారా, ఆయన మాట బయలుదేరిందంటే అది తిరిగి వెళ్ళదు, ఒక గొప్ప కార్యం చేస్తుంది. వీరి జీవితంలో యేసుప్రభు మాట బయలుదేరి వచ్చింది, వారి జీవితంలో నిలిచున్నది, వారి జీవితాల్ని వర్ధిల్లింప చేసింది. ఒక మనిషి దేవుని మాటను తీసుకుంటే ఆ మనిషి వర్ధిల్లుతాడు. ఊహించలేని విధంగా గొప్ప కార్యాలు తనలో జరుగుతాయి.